హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. దిస్ ఈజ్ తులసి. వెల్కమ్ టు డైలీ బ్లాగ్స్. నేను బ్లాగ్ పోస్ట్ చేసి చాలా రోజులు అయిందండి. దగ్గర దగ్గర 1 వీక్ పైనే అవుతుంది. ఈ బ్లాగ్ వచ్చేసి సింగరకొండ హనుమాన్ టెంపుల్ అండి. అక్కడికి ఎలా వెళ్ళాలి, ఏ ఏ క్షేత్రాన్ని దర్శించాలి అనేది ఈ వీడియోలో అయితే నేను చూపిస్తాను. ఇవన్నీ కూడా సింగరకొండలో మనకి సత్రాలు, కళ్యాణ మండపాలు అవన్నీ అండి. నరసింహస్వామి టెంపుల్ కూడా ఉంటుంది కొండపైన. కోతులైతే చాలా ఎక్కువ ఉంటాయండి. హనుమంతుడి క్షేత్రం కదా అందులో. అసలు ఎంత ఎక్కువ కోతులు ఉంటాయంటే అసలు మనం భయపడిపోయేంత ఎక్కువ ఉంటాయన్నమాట. చిన్న పిల్లల్ని అలా తీసుకెళ్ళేప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. మనకి కవర్స్ వాటిల్లో ఫ్రూట్స్ కనిపించాయంటే లాగేసుకుంటాయి. అందులో వాల్యుబుల్ ఏదైనా పర్స్ కానీ బ్లౌజ్ పీస్ కానీ ఏమీ టచ్ చేయవన్నమాట. ఓన్లీ ఫ్రూట్స్ తింటాయి. ఆ కొబ్బరికాయ అన్నీ కూడా కింద పడేస్తాయి అన్నమాట. మనుషుల్ని అయితే ఏమి ఇబ్బంది పెట్టవండి. భయపడి మనం పరిగెత్తటం, ఆ కవర్ అవి తీసుకొని వెళ్ళిపోతుంటే వెంటబడుతుంటాయి. సింగరకొండ క్షేత్రానికి వెళ్ళాలంటే ఒంగోలు ఎక్కడికైనా మనం ఏ ప్లేస్లో ఉన్నా కూడా ఒంగోలు నుంచి మనకి దగ్గర దగ్గర 1/2 అవర్ జర్నీ పడుతుంది. ఒంగోలు నుంచి అద్దంకి రావాలండి. అద్దంకి నుంచి సింగరకొండ 5 కిలోమీటర్లు ఉంటుంది. అద్దంకి హైదరాబాద్ రూట్ నుంచి రావచ్చు. మనం విజయవాడ, వైజాగ్, తిరుపతి ఎటువైపైనా సరే మెయిన్ డిస్టిక్ వచ్చేసి ప్రకాశం డిస్టిక్. మనం ఒంగోలు చేరుకోవాలి. అక్కడి నుంచి ఎప్పుడూ కూడా అద్దంకి బస్సులు ఉంటాయన్నమాట. ఆ అద్దంకి, పొదిలి అలాంటి బస్సులు ఎక్కామంటే మనం ఆ క్షేత్రం వైపు నుంచే వెళ్తాయి. దర్శి ఇలాంటి బస్సులు ఎక్కామంటే మనం సింగరకొండలో అయితే టెంపుల్ దగ్గరే ఆగుతారు. లేదు అంటే మనం ఓన్ వెహికల్ బుక్ చేసుకొని జీపీఎస్ గూగుల్ మ్యాప్ అది పెట్టుకున్నామంటే ఒంగోలు నుంచి అద్దంకి చేరుకోవాలి. అద్దంకి నుంచి 5 కిలోమీటర్స్ సింగరకొండ అని బోర్డ్స్, రూట్స్ అన్నీ ఉంటాయన్నమాట. ఇదేనండి, కొండపై నుంచి చూస్తే మనకి వ్యూ ఇలా ఉంటుంది. సింగరకొండ పైనుంచి నరసింహస్వామి క్షేత్రం ఉంటుంది పైన. అక్కడి నుంచి చూస్తే మనకి వ్యూ ఉంటుంది. ఇలాంటి చింపాంజీల్ని కూడా పెంచుతున్నారండి కోతులకి భయపడి. ఇది అన్నదాన సత్రము, పెద్ద షెల్టర్ అన్నీ పెళ్ళిళ్ళు కానీ లేదా ఏదైనా ఫంక్షన్స్ చేసుకోవటానికి అలా ఉంది. టెంపుల్ లోపల వచ్చి గుడి ఉంటుంది. నరసింహస్వామి టెంపుల్ కాబట్టి నామాలు అవి పెట్టారు. ఇక్కడ ద్వారపాలకులుగా సింహాలు ఉంటాయన్నమాట 2 వైపులా. ఇలా నరసింహస్వామి, లక్ష్మీదేవి అమ్మవారిని తొడపైన కూర్చొని పెట్టుకున్నట్లుగా లోపల గర్భగుడిలో విగ్రహం కూడా అలాగే ఉంటుందండి. గర్భగుడిలో అలా ఫొటోస్ అవి తీయకూడదనేసి నేనైతే ఎక్కువగా గర్భగుడిలో చూపించలేదు. కెమెరాస్ కూడా అలౌ లేదండి. ఈ టెంపుల్కి వచ్చేసి పెద్ద చెరువు ఉంటుందన్నమాట. హనుమాన్ టెంపుల్కి బ్యాక్ సైడ్ ఎన్నో వేల ఎకరాలు అయితే పండుతాయండి. వినుకొండ ఇవన్నీ కూడా పిడుగురాళ్ళ వైపు అన్నీ వెళ్ళొచ్చు అనమాట. అన్ని రూట్స్ కూడా ఈ టెంపుల్ పైనుంచే వెళ్ళాలి. హైవే అనమాట మొత్తం. మనకి నేషనల్ హైవే హైదరాబాద్, మనకి ఒంగోలు నేషనల్ హైవేలో అయితే ఈ టెంపుల్ అయితే మనకు కనిపిస్తుందండి. ఇది వచ్చేసి హనుమాన్ టెంపుల్లోకి ఎంట్రీ అయ్యే దారనమాట. ఇది ధ్వజస్తంభం ఉంటుంది. చుట్టూ కూడా మనకి హనుమంతుడి టెంపుల్తో పాటు చిన్న చిన్న ఊరేగింపు చేసే రథాలు కానీ, చిన్న ఏవైనా సింహం రథాలు కానీ, ఇలా గుర్రం ఉత్సవాలు చేస్తూ ఉంటారు కదా హనుమంతుడికి. పల్లకి ఉత్సవాలు అలా పౌర్ణమికి మార్చి, ఏప్రిల్ అలా వస్తుందండి. ఆ పౌర్ణమికి మాత్రం హనుమంతుడి తిరునాళ్ళ బాగా చేస్తారనమాట. ఇక్కడ చుట్టుపక్కల పల్లెటూరుల నుంచి అందరూ వస్తారు. ఎక్కడెక్కడ టౌనుల నుంచి కూడా వస్తూ ఉంటారనమాట. టెంపుల్ దర్శనం అది చేసేసుకొని ఈ చుట్టుపక్కల ఒక్కసారి మీకు చూపిస్తున్నానండి నేను. ఇవన్నీ కూడా ఎవరైనా వచ్చినప్పుడు దర్శనం చేసుకొని కూర్చోవటానికి, తర్వాత ఊరేగింపు చేసే విగ్రహాలని పెట్టి ఊరేగింపు చేస్తారు కదా. పల్లకి సేవ అని, అశ్వ సేవ అని రకరకాల సేవలకు సంబంధించిన అన్ని ఉత్సవాలకు సంబంధించిన ఐటమ్స్ అయితే ఆ గుడి ప్రాంగణంలో మనకి దర్శనమిస్తాయి. ఇదేనండి హనుమంతుడి టెంపుల్. పైన మనకి
ఆరెంజ్ కలర్ హనుమాన్ జెండా కూడా ఉంటుంది. టెంపుల్‌ని అయితే కొంచెం రెన్యువేషన్ చేస్తున్నారండి. పాత టెంపుల్‌నంతా కూడా కొత్త మోడల్‌లో మొత్తం కూడా నీట్‌గా చేస్తున్నారు. బయట నుంచి మీకు ఇలా ఒక్కసారి చూపిస్తున్నాను వ్యూ. ఇది పెద్ద పెద్ద ద్వారాలతోటి ఇలా లోపలొచ్చి అన్ని చెక్కుడు స్తంభాలు ఇవన్నీ కూడా పాత రోజుల్లో నార్మల్‌గా ఉండేవి. ఇప్పుడు ఇది కొత్తగా చూయిస్తున్నారు. ఇది లోపల గర్భగుడిలో సింధూరం కలర్‌లో ఉంటుందండి హనుమాను. నేను దగ్గరగా అయితే ఫోటో తీయలేదు కానీ కొంచెం దూరంగా ట్రై చేశాననమాట చూయిద్దాము అన్నట్లు. చాలా మహిమ అంటే ఎంత మహిమ గల హనుమంతుడంటే మనం ఏ కోరిక కోరుకున్నా కూడా అది తక్షణమే తీరుతుంది. మా మ్యారేజ్ అవ్వగానే మేము వెళ్ళామండి అక్కడికి సింగరకొండ హనుమాన్ టెంపుల్‌కి. మా వారి పేరు కానీ, మా పిల్లల పేర్లు కానీ అన్నీ కూడా హనుమాన్ పేరే వస్తుంది. ఈ మారేడాకు కూడా గుడి ప్రాంగణంలో ఉంటుంది. మనం ఏదైనా పూజ అది చేసుకోవాలన్నా కూడా చుట్టుపక్కల శివయ్య క్షేత్రాలు కానీ చాలా ఉంటాయన్నమాట. నరసింహస్వామి టెంపుల్ కానీ అన్నీ కూడా ఒకే చోట గుడికి పరిసరాల్లో చుట్టుపక్కల ఉంటాయి. పెద్ద పెద్ద షెడ్లు కళ్యాణం చేసుకోవటానికి వచ్చిన వాళ్ళు వంట చేసుకోవటానికి కానీ ధర్మసత్రాలు ధర్మశాలలు రకరకాల క్యాస్ట్ల వాళ్ళకి సంబంధించిన సత్రాలు కూడా ఉంటాయి ఇక్కడ. వాళ్ళ వాళ్ళ కమ్యూనిటీకి సంబంధించి వాళ్ళు అక్కడ సత్రాల్లో పూజలు అన్నదానానికి డొనేషన్స్ అవన్నీ ఇస్తూ ఉంటారు. హనుమంతుడికి సంబంధించిన ఫొటోస్తో పాటు దారాలు సింధూరం పిల్లలకి ఆట వస్తువులు ఇవన్నీ కూడా ఆ గుడికి బయట వైపు అయితే మనకన్నీ కూడా దర్శనమిస్తాయి. పిల్లలు అది ఉన్న వాళ్ళైతే ఎక్కువగా పిల్లలు ఏంటంటే బొమ్మలపైన అవి దృష్టి పెడుతుంటారండి. ఎక్కువగా హనుమాన్ బొమ్మలు ఇవన్నీ కూడా ఉంటాయి ఇక్కడ. ఆ తర్వాత ఇది వచ్చేసి లోపల కటకటాల్లో మేము వెళ్ళే టయానికి ఒక టెంపుల్ నియర్ బై ఉంటుంది కదా, ఆ టెంపుల్ అయితే క్లోజ్ చేసింది. ఒక్కసారి అయితే అది కూడా చూపిస్తున్నాను. సేఫ్టీ సెక్యూరిటీ చాలా బాగుంటుంది. ఇది పైన నరసింహస్వామి టెంపుల్ అండి. ఇది కూడా చాలా బాగుంటుందన్నమాట. మహిమాన్వితమైన క్షేత్రం. ఈ పైకి వెళ్ళటానికి మనకి వెహికల్స్తో రూట్ ఉంటుంది, మెట్లు దారి కూడా ఉంటుంది. అందరం మేము రిలేటివ్స్ అందరం కలిపి హనుమాన్ టెంపుల్కి అయితే వెళ్ళామండి. అక్కడ మాకు మ్యారేజ్ కూడా ఒకటి ఉందన్నమాట. అందుకే ఆ మ్యారేజ్ ఈ హనుమంతుడి క్షేత్రం అన్నీ కూడా చూసుకుందామని ఫస్ట్ అయితే మీకు టెంపుల్ చూయిద్దామనేసి టెంపుల్ అంతా కూడా ఇలా చూయిస్తున్నానండి. చాలా బాగుంటుంది. ఒక్కసారి ప్రతి ఒక్కరూ కూడా దర్శించదగ్గ క్షేత్రం అన్నమాట. హనుమంతుడు ఆ క్షేత్రాల్లో సింగరకొండ అనేది చాలా మహిమాన్వితమైన క్షేత్రము. ఈ క్షేత్రం వచ్చేసి మనకి నరసింహస్వామి పాలకుడు అనమాట. ఆ కొండని అది పరిపాలించేవాడు నరసింహస్వామిగా కొలువై ఉంటాడు. మనకి దగ్గరలో ఆ చెరువు పేరు కంతాల చెరువు ఏదో అంటారండి. అది ఎంత పెద్ద చెరువు అంటే చెరువు నిండా ఎప్పుడు కలువ పూలు చాలా బాగుంటాయన్నమాట. మీకు కోతులు అవి ఎక్కువ ఉంటాయని చెప్పాను కదా, చూసారా? అసలు మన చేతిలో అలాగే లాగేసుకుంటాయి. దానికి అవసరమైంది మాత్రమే తీసుకొని ఎంత వాల్యుబుల్దైనా అక్కడ పడేసి వెళ్ళిపోతుందండి. చాలా విన్యాసాలు చేస్తూ ఉంటాయన్నమాట. మేము నైట్ టెంపుల్లో చాలాసేపు స్పెండ్ చేసామన్నమాట. ఆ కోతులన్నీ కూడా నైట్ టైం వచ్చేసరికి మనకి ప్రతి ఒక్క పైన గోపురం పైన ప్రతి ఒక్క దానిపైన ఒక్కొక్క హనుమంతుడు అలా కొలువై దర్శనమిస్తున్నట్లు అనిపిస్తుందండి. ఆ కోతుల ఆటలు కానీ ఉయ్యాల జంపాల అసలు ఎంత చక్కగా ఆడతాయో. ఇది చూసారా, ఈ గోపురం పైన ప్రతి ఒక్క గోపురం దగ్గర ఒక్కొక్క చోట ఒక 4, 5 వానరాలన్నీ కూడా అక్కడ కూర్చున్నాయి. అవన్నీ చూస్తుంటే ఆ హనుమంతుడే ఈ క్షేత్రానికి కాపలా ఉన్నట్లు అనిపిస్తుందండి. ఏ ఒక్కళ్ళకి కూడా హాని చేయవైతే ఈ కోతులు. చాలా మంచిగా చూసారా ఎలా నిద్రపోతుందో. నిద్ర టైం అయిపోయింది అన్నట్లుగా హనుమాన్ జోలపాటలాగా అలా పడుకొని నిద్రపోతూ ఉందండి. ఇక్కడ టైం వచ్చేసి మాకు 7:38 అయిందనమాట. ఇప్పుడు నేను చూపిస్తున్న టైము. చుట్టుపక్కల మనకి క్యూ లైన్లో ఎక్కువ జనాభా అలా వచ్చినప్పుడు ఇలా షెడ్లు అవి కూడా నిర్మించారండి. గుడి చుట్టూ ప్రదక్షిణ చేయడానికి కానీ చాలా బాగుంటుందన్నమాట. ఇలా అన్నీ కూడా అన్ని సౌకర్యాలు ఉంటాయన్నమాట. మంచినీళ్ళ సౌకర్యాలు కానీ ఫుడ్ కానీ అన్నీ ఎటువంటి ఇబ్బంది ఉండదు. మనకు కొండపైన కానీ మినరల్ వాటర్ అన్నీ కూడా ప్రతి ఒక్క చోట కూడా మినరల్ వాటర్ ప్లాంట్స్ అన్నీ ఉన్నాయి.
మనకి హోటల్స్ కానీ, ధర్మసత్రాలు కానీ చాలా ఉంటాయన్నమాట. ఇబ్బంది పడాల్సిన అవసరం ఏమి ఉండదు. నియర్ బై మనకి టౌన్ వచ్చేసి 5 కిలోమీటర్స్ అద్దంకి ఉంటుంది. అన్ని ఐటెమ్స్ కూడా దొరుకుతూ ఉంటాయండి. ఇక్కడ టెంపుల్‌లో మనకి కొబ్బరికాయలు కానీ, స్వామివారి ప్రసాదం వచ్చేసి పులిహోర, పొంగలి, రవ కేసరి ఇలా రకరకాలవి వడ. ఉదయం పూట అయితే చాలా రకాల ప్రసాదాలు ఉంటాయండి. ఈవినింగ్ టైం లడ్డు అలానే దొరుకుతుంది. ఇలా చాలా మహిమాన్విత క్షేత్రాలలో హనుమంతుడివి మనకి కొండగట్టు ఇలాంటివి చాలా చూసే ఉంటారు మీరు. నరసింహస్వామి, హనుమంతుడు ఇద్దరూ కలిపి ఎంతో మహిమాన్వితమైనగా వెలిసిన ఈ క్షేత్రం అండి. కొండపైన మనకి నరసింహస్వామి కొలువై ఉంటాడు. కొండ కింద హనుమంతుడు. ఆ చుట్టుపక్కల పరిసరాలన్నీ కూడా ఈ హనుమంతుడి దయా చలువ వలనే ఎంతో అభివృద్ధి చెందాయండి. ఆ హనుమంతుడికి వెనక వైపు ఆనుకొని ఉన్న ఆ చెరువు ద్వారానే ఎన్నో లక్షల వ్యవసాయం, లక్షల ఎకరాల్లో వ్యవసాయం అయితే పండిస్తూ ఉంటారు. ఆ భగవంతుడి దయ వల్లనే అవన్నీ మన వాళ్ళకి సాకారం అవుతున్నాయనేసి ప్రతి సంవత్సరం కూడా వాళ్ళ పాడి పంటలన్నీ కూడా పంటలన్నీ ఇంటికి చేరాక హనుమంతుడి దగ్గరికి వచ్చేసి మనకి పొంగల్ దబర్లో పొంగలి అది వండుకొని గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తారండి. ఇక్కడ అది మన కోరిక నెరవేరినప్పుడు అలా చేస్తామని దండం పెట్టుకుంటారు. నేను కూడా ఒకసారి అలానే చేశానండి. పొంగలన్నంలో పొంగల్ అది వండుకొని గుడి చుట్టూ కూడా మనం ఎన్ని ప్రదక్షిణలు చేద్దామనుకుంటామో అన్ని ప్రదక్షిణలు చేసుకొని ఆ ప్రసాదాన్ని అందరికీ కూడా పంచిపెట్టుకొని వస్తూ ఉంటారు. ఈ విధంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ సింగరకొండ హనుమంతుడి దర్శనం అయితే చేసుకోండి. అందరికీ ఆ హనుమంతుడి ఆశీర్వదనం, ఆయన అనుగ్రహం అన్నీ మనకందరిపైన ఉండాలని కోరుకుంటూ ఈ వ్లాగ్ ఇంతటితో ముగిస్తున్నానండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైమ్. హ్యావ్ ఏ సేఫ్ డే. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ తులసి వైబ్స్.